ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ భవన్ లో పార్టీ జెండా ఎగురవేనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం పార్టీ శ్రేణులు కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నేతలు భారీగా హాజరు కానున్నారు. 1982లో మార్చి 29న పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ భవన్ లో పార్టీ జెండా ఎగురవేనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం పార్టీ శ్రేణులు కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నేతలు భారీగా హాజరు కానున్నారు. 1982లో మార్చి 29న పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ హరీష్. సోని, నేడు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాల్లో శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఈ సమావేశానికి హాజరుకోబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో భాగంగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. అక్కడ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ, ఆ తర్వాత సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతారు. పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా రానున్న కాలంలో కూటమితో కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఇప్పటికే పార్టీకి విశేషంగా కృషి చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు భరోసా కల్పించబోతున్నారు. అదేవిధంగా పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా ఆయన ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి హామీలు కూడా ఇచ్చారు. నామినేటెడ్ కి సంబంధించినటువంటి పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నిన్న కూడా మార్కెటింగ్ కమిటీలకు సంబంధించినటువంటి పోస్టులు పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశంపైన దృష్టి సారించారు. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కార్యకర్తల మీద ఆధారపడినటువంటి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో చేపట్టాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా పార్టీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి సారించబోతున్నారు. కూటమి పార్టీలను కలుపుకొని వెళ్లేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఈ మిగిలినటువంటి రెండు పార్టీలను కూడా కలుపుకొని వెళ్లేటువంటి క్రమంలో నాయకత్వం వచ్చినటువంటి ఇబ్బందులు, వాటిని అధిగమించేటువంటి క్రమంలో చంద్రబాబు ఆయా నాయకులతో సమావేశం కాబోతున్నారు. వాళ్ళకి నచ్చపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి కార్యకలాపాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, నాయకులు పాల్గొనబోతున్నారు. సోని. రైట్, థ్యాంక్ యూ హరీష్.